హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. నేనేనండి మీ పద్మని. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు పిల్లలకి ఇష్టమైన మంచి స్నాక్ ఐటెం తీసుకొచ్చానండి మీకు చూపించడానికి. ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేంటో తెలుసా? అయ్యో, గుంట పునుగులా అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేశారండి. ఇది పిల్లలకి ఇష్టమైన స్వీట్ ఐటెం అండి. ఇది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి 2 కప్పులు, బియ్యం పిండి 1 కప్పు, కొబ్బరి పొడి 1/2 కప్పు, బెల్లం 1.5 కప్పు, నెయ్యి 3-4 టేబుల్ స్పూన్లు, వంట సోడా 1/2 స్పూను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి, 1 కప్పు బియ్యం పిండి, తర్వాత 1/2 కప్పు కొబ్బరి పొడి, తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే వంట సోడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1.5 కప్పు బెల్లం వేసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇది బెల్లం గడ్డలు లేకుండా బాగా కరిగేలాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇది పాకం రానక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం గడ్డలు లేకుండా చక్కగా కరిగిపోయింది. ఇలా కరిగిన దాన్ని ఇప్పుడు ఇందాక కలిపి రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పిండి మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుకొని చూడండి అన్నీ కలిసేలాగా. ఇప్పుడు దాన్ని వెడల్పుగా చేసుకుంటున్నాను, చూసారా? ఎందుకంటే బెల్లం నీళ్లు పోకుండా మధ్యలో అలా పోసుకొని కలుపుకోవడానికి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిలో బెల్లం నీళ్లు చూడండి వడపోసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఒక్కోసారి నలకలు వస్తాయి కదా, నలకలు వస్తే బాగోదు కదా, అందుకని చెప్పి నలకలు ఏం లేకుండా చక్కగా ఫిల్టర్ చేసుకొని పోసుకుంటున్నాను. చూడండి, పోసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, నిదానంగా, వేడిగా ఉంది కదా, కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఉంటే అది కొంచెం ఇలా గట్టిగా ఉంటే మళ్ళీ కొంచెం నీళ్లు కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది. ఇలా కొంచెం దోశల కన్సిస్టెన్సీ ఉంది, చూసారా? ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా కలుపుకున్నాను. ఇది కూడా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నారంటే కొంచెం బాగా సెట్ అయిపోతుంది. చూడండి, పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంట పునుగులతో ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. చూడండి, గుంటల్లో నూనె కంటే కూడా నెయ్యి అయితే స్వీట్లకి టేస్ట్ బాగుంటుంది కదండి. అంతేకాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ఫ్లేవరు, టేస్ట్ ఉండే నెయ్యి అయితే స్వీట్లకి చాలా బాగుంటుంది. అందుకని నేను నెయ్యే అప్లై చేసుకుంటున్నాను. అలాగే ఈ పిండిని అన్ని గుంటల్లో కూడా ఒక్కొక్క దానిలో మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసాను, చూస్తున్నాను చూడండి, కొంచెం ఇంకా తడి ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఫుల్గా డ్రై అయిపోయింది. చూడండి, బాగా చక్కగా బాగా ఉబ్బినాయి, చూసారా? బాగా ఉబ్బి మంచిగా వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా రెండో వైపు ఒక్కొక్కటి తిప్పుకుంటున్నాను. చూడండి, ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైనంతా బాగా కాలుతుంది, మధ్యలో సరిగ్గా ఉడకదనమాట. అదే మరి లో ఫ్లేమ్లో పెడితే ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెడితే మంచి కలర్ తోటి చక్కగా ఉడికిపోతుంది. చూడండి, అన్నీ రెండో వైపు తిప్పేసుకొని చక్కగా మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా చూసారా? రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోయినాయి. మంచి కలర్ తోటి రెండు వైపులా చక్కగా ఉడికిపోయి బాగా ఉబ్బి ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయినాయో. పిల్లలకి బాగా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. ఇది పిల్లలకే కాదండి, పెద్దలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, వాళ్ళు వచ్చేసరికి మీరు కూడా ఇది రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియోని ముందు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నేను పెట్టే మంచి మంచి వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అలాగే మళ్ళీ
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.